ఓకే సార్, నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా అసెంబ్లీలో కనిపించలేదు. సో ఇప్పుడు రేపటి నుంచి అసెంబ్లీకి వస్తాను, ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా వస్తాను, బట్ మాకు అసెంబ్లీ మొత్తంలో 40% టైం కావాలి మాట్లాడడానికి అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కాదబ్బా, ఇండియాలో ఏ నాయకుడైనా అసెంబ్లీకిలో నాకు ఇంత టైం ఇస్తేనే వస్తాను అనే నాయకుడు ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా ఇండియాలో? ఈయన ప్రత్యేకంగా పుట్టాడేంటి నాకు అర్థం కాదు. వాస్తవంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఎవరికి ఎంత టైం ఇవ్వాలని నాకు రూల్స్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక చర్చ జరిగేటప్పుడు ఎక్కువ టైం కావాలండి, ఈ చర్చ ఇంకా ముగియలేదు అన్నప్పుడు టైంని పెంచుతారు తప్ప, నాకు మీరు టైం ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్న ఏకైక రాజకీయ నాయకుడిని ఫస్ట్ టైం నా 55 ఏళ్ల జీవితంలో జగన్మోహన్ రెడ్డిని ఒకనే చూస్తున్నా. ఎవరు కూడా అడగలేదు. ఈ ఇండియా చరిత్రలో ప్రతి డిబేట్ నేను చూస్తూ ఉంటాను, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాను. రాజకీయ నాయకుడు అనేవాడు ఎవరు కూడా అసెంబ్లీకి వస్తాను నాకు ఇంత టైం ఇస్తేనన్న ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఒకనే చూస్తున్నాను. అంటే మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడారు, అందరి టైం నాకు ఒక్కరికి ఇస్తే నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడతా అనే విధంగా అంటున్నారని చెప్పేసి అంటున్నారు. మొదలలేదు మొగుడా అంటే పెసరపప్పు అంటే పెళ్ళమని. అసలు నువ్వు రావా ఇక్కడికి, నువ్వు వచ్చి మొదలుపెట్టు. నువ్వు ఇచ్చే స్పీచ్లో నిజాయితీ ఉండి, నువ్వు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటే ఎవడు నిన్ను కట్ చేస్తాడు, ఎవడు నీ మైక్ కట్ చేస్తాడో చూద్దాం. నిన్ను రమ్మని అడుగుతున్నావు. నువ్వు గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇవాళ అసెంబ్లీకి రాను, నేను నాకు 11 సీట్లు వచ్చే ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకంటే, హోదా అనేది మనం అడిగితే వచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది హోదా. అది గుర్తుపెట్టుకుని మసలాలా. తర్వాత ఇతను నాకు ఇందాక మీరు అడిగిన ప్రశ్న నాకు ఒకటే అనిపిస్తుంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానన్నాడు. లేదు ఓకే రాదని చెప్పి తెలిసిపోయింది. 10th క్లాస్ చదివినోడు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఎక్కడైనా? 10th క్లాస్ చదివినోడు గమస్తానా, గేట్ కీపరో లేకపోతే ఇంకోటో లేకపోతే సెక్యూరిటీ వస్తుంది. సాఫ్ట్వేర్ ఇమ్మంటే ఎలా ఉంటుంది? అలాగే 11 సీట్లు వచ్చిన వాడికి రాదు, 18 దాటిన వాడికి ఉంటుంది. అది రాజ్యాంగ రూల్స్. ఆ మాత్రం కూడా తెలిసి కూడా ప్రజలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే అసెంబ్లీకి వస్తే నాకు మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు కాబట్టి బయట ఉండి నేను ప్రెస్ మీట్ లో ఎంతసేపు అయినా కూడా మాట్లాడుకుంటున్నా, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నా అని కూడా అంటున్నారు. ప్రెస్ మీట్ ఎందుకు? ఇంట్లో కూర్చుని అదే అసెంబ్లీగా తయారు చేసుకుని సెట్ వేసుకుని, అప్పుడు సినిమా సెట్ వేసుకున్నట్టు వెంకటేశ్వర స్వామి మన టెంపుల్ సెట్ వేసుకున్నాడు కదా, అలా అసెంబ్లీ సెట్ వేసుకుని మాట్లాడుకోమని ఎవడొద్దన్నాడు? ప్రజావేదిక సెట్ వేసినట్టు, అవును ప్రజావేదిక సెట్ వేసినట్టు వేసుకోమను, కానీ కోల్చొద్దు, సెట్లు కోల్చొద్దు. ఎందుకంటేనంటే వాస్తవంగా ఇక్కడ మాట్లాడే అసెంబ్లీ గురించి, అసెంబ్లీలో నాకు ఇంత టైం ఇస్తేనే వస్తానన్న ప్రతిపక్ష నాయకుని ఒక్కడిని చూపిస్తే అప్పుడు ఎవడైనా మాట్లాడితే ఈయన అతీతుడా ఏంది ఇతను రాజకీయాలకి? రాజకీయ నాయకుడు ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక ప్రజా సమస్య మాట్లాడేటప్పుడు అర్ధాంతరంగా మైక్ కట్ చేస్తే ప్రజలంతా చూస్తూనే ఉంటారు. అరే పాపం జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన్ని నిలబడితే ఇవాళ మైకులు కట్ చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంటారు. అసలు నువ్వు రానే లేదు, నువ్వు వస్తావో రాదో తెలియదు, అసలు నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. ఇన్ని పరిణామాల మధ్య నాకు ఇంతే ఇస్తే నేను అంతే వస్తానంటే అవన్నీ ఆశాస్పదంగా ఉంటాయి. ఏదో మ్యాటర్లో పెళ్లి చేస్తే నాకు తలపాకు కట్టండి నేను ఏదో చేసేస్తానన్నట్టు ఉందన్నమాట ఇది. అరే బాబు నువ్వు రా, వచ్చిన తర్వాత నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్రజలు నీ సపోర్ట్గా నిలబడతారు. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాం కానీ, లోకేష్ గారు మాట్లాడతాం కానీ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాం కానీ అవన్నీ చూసినాక రాబుద్ది అవుతుందేమో. సోషల్ మీడియాలో కూడా కొద్దిగా రివర్స్ వాతావరణం కనపడింది కదా, ఆ వాతావరణం వల్ల రాబుద్ది అయిందేమో. అసెంబ్లీకి వస్తే పర్లేదన్న, చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంట్రెస్ట్గా చూస్తారు. సోషల్ మీడియాలో కానీ టీవీలకు కానీ ఒక పెరిగిద్ది, కంపల్సరీగా రావాలి. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని అంటే బయటికి చెప్పాలంటే ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష హోదా ఉండాలి. సో వీళ్ళకి లేదు, బట్ లేకున్నా కూడా ఎప్పుడు చూసినా కూడా మీడియాలో మాట్లాడుతుంటారు కానీ అసెంబ్లీలో మాట్లాడలేదు. సో ఇప్పుడు వస్తే ప్రజల గురించి మాట్లాడేటటువంటి ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఆయన గురించి చెప్పుకునే అవకాశం ఉందంటారా? ఏమో అన్న, ఆయనకి సలహాలు ఇచ్చే దారులు ఉంటారు కదా, వాళ్ళలో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారని చెప్పేసి కొద్దిగా రీసెంట్గా తెలిసింది విషయం. మరి ఏదైనా మార్పు వచ్చి కథ రాయటం మొత్తం అంతా నేర్పించి పంపిస్తే కనుక సూపర్ అవ్వచ్చు, లేదా కష్టం అయింది అట్లా. ఇప్పుడు జగన్ గారు ఎంతసేపు మాట్లాడితే అంత టైం ఇవ్వాలి, అప్పుడే వస్తా అంటే మరి మిగతా వాళ్ళకి టైం ఇవ్వకూడదు అనుకోవచ్చా? ఇవ్వాలన్నా. ఎందుకు ఆ మాట అన్నానంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది 11 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి, మిగతా 10 మంది ఏం మాట్లాడేవాళ్ళు లేరు, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేరు. ఆ 10 మందికి ఇచ్చే టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే బెనిఫిట్. నువ్వు ఎమ్మెల్యేకి ఇచ్చే టైం ఇస్తావు, మిగతా 10 మంది ఉండదు చూసావా, 10 మంది ఎవరు మాట్లాడరు కదా, ఏదో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడతారేమో ఏదైనా విన్నాక.
ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కొద్దిగా 2 మాటలు నాకు 3వ మాట మాట్లాడతాం కదా నేర్చుకున్నట్టు అట్టా ఏమైనా మాట్లాడతారేమో. ఆ 10 మందికి ఇచ్చే టైం కూడా స్పీకర్ గారు ఇస్తే టైం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడుతున్నా అని చెప్పేసి వాళ్ళ ఏదో రీజన్ కోసం వెళ్ళినప్పుడు కూడా మనము ఆయన ప్రతిపక్ష హోదా గురించే మాట్లాడిన సందర్భాలు ఎక్కువ చూసాం, కానీ ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మరి అసెంబ్లీలో అయినా కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడతారు అనుకోవచ్చా? అనుకోవచ్చు అన్న, ఎందుకంటే సూపర్ 6 ఒకటి ఉంది కదా, సూపర్ 6 మెల్లగా కూటమి ప్రభుత్వం ఓకే చేస్తుంది, ఒక్కొక్క పథకం అమలు చేస్తుంది, ఇంకా పెండింగ్ ఉంటాయి కదా కొన్ని విషయాల మీద, ఆ విషయాల మీద ఏమైనా మాట్లాడతాడేమో అనుకుంటున్నాం. ఇప్పుడు ఓవరాల్ గా జగన్ గారు అసెంబ్లీకి రావడం మంచి పాయింట్ అనుకోవచ్చా? నా అసెంబ్లీ అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ గా జనం టీవీల ముందు కళ్ళు తెరిచి చూసేవాళ్ళు. వాళ్ళ అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, ఒక అదేంటంటే రాజకీయం మీద అభిమానంతో కొంతమంది ఉంటుంది. ఎవరికైనా సామాన్యుగా ఏం అడుగుతారు, ఏం మాట్లాడతారు, కామెడీగా కానీ ఒక చిత్రం ఒక సినిమా చూస్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో అసెంబ్లీ చూస్తుంటే. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ, చిన్న చిన్న పిల్లలు కూడా కూర్చునేవాళ్ళు. ఆ వాతావరణం దగ్గర 10-20 సంవత్సరాల నుంచి లేదు, మళ్ళీ కనపడిద్దని ఒక ఆశ ఉండిద్ది అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి జగన్ గారు సమాధానం ఇస్తారనుకోవచ్చా, లేకపోతే లేదు అని చెప్పేసి వాళ్ళ టాపిక్ ని పక్కన పెట్టి ఈయనదే రైజ్ చేస్తారనుకోవచ్చా? కట్ చేస్తారు మైక్, ఓవర్ చేసేవాళ్ళకు కట్ చేస్తారు కదా మైక్, అది పరిస్థితి. చివరికి ఏం చేయలేదు, ఆయన అడిగిన క్వశ్చన్లు ఇచ్చిన టైంలో కరెక్ట్గా మాట్లాడాలి. వీళ్ళు ఎదురు మాట్లాడారనుకో ఎదురుకు జరిగినట్టు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త ఏం కాదు, అంతా మామూలే తెలుసు. అందుకు ఏంటంటే నీకు 23 ఇచ్చా అని ఎగిరాడు ఒకప్పుడు. ఓకేనా, సేమ్ సిచ్యువేషన్ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తాడో రాందో సంగతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వచ్చి ఇక్కడ ప్రజా సమస్యల మీద నన్ను పోరాటం చేయడం లేదు, వాళ్ళు ఏదైనా గలం విప్పితే వీళ్ళు ఏదన్నా వ్యతిరేకం మాట్లాడితే, ఇప్పుడు ఎవరైతే రూలింగ్ ఉన్నారో టీడీపీ కానీ జనసేన కానీ, అతను ఏదన్నా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే దానికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వకపోతే దాన్ని బాయ్కాట్ చేసి వెళ్ళిపోతే మంచిది. కానీ అసలు కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకపోవడం అనేది చాలా తప్పు. ఒక రాజకీయ నేతగా అంటే జస్ట్ మీరు ఒక పులివెందుల ఎమ్మెల్యేని కాదు, ఈ 3 పార్టీలు పోటీ చేసింది పులివెందుల ఎమ్మెల్యే మీద కాదు, ఒక రాష్ట్ర సీఎం మీద, ఒక మాజీ సీఎం మీద పోటీ చేశారు. పులివెందుల ఎమ్మెల్యే మీద పోటీ చేయలేదు, కానీ జనాలు మీకు పులివెందుల ఎమ్మెల్యేగా ఇచ్చారు, మీకు ఆ ట్రీట్మెంట్ మీకు ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మీ బాధ్యతగా, ఒక రాజకీయ నాయకుడిగా మీ బాధ్యతగా మీరు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మీరు ప్రశ్నించండి. ప్రతిపక్ష హోదా ఇస్తే టైమింగ్ ఎక్కువ ఉంటుంది, సమస్యల గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఉంటుంది, నేను ఎమ్మెల్యేను కాబట్టి నాకు టైం ఉండదు, నేను రాలేను అంటున్నాడు. కరెక్ట్ అన్న, మీరు కూడా అంటే ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతనికి చాలా సౌకర్యాలు ఉంటాయి. అంటే కొన్ని వాహనాలు ఇస్తుంది గవర్నమెంట్, అలాగే టైం ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాబట్టి దానికి కొన్ని సెక్యూరిటీ ఇస్తుంది. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా వీళ్ళు డేటాను కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకునేంత శక్తి లేదు, ఇవ్వరు. ఎందుకంటే అతను ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యే. కాబట్టి ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి అతను ఈ భయంతో ఇలాంటి జరుగుతాయని చెప్పేసి రావట్లేదు జగన్ అనే వ్యక్తి. కాకపోతే రాజ్యాంగంలో ఎలా అంటే మన ఇంత ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎవరన్నా కానీ అసెంబ్లీకి రావాలి. ఎందుకంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక ఊరిని రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఒక ఊరిని రిప్రజెంట్ చేస్తున్నావు అంటే నువ్వు సమస్యల మీద పోరాడాలి, ప్రశ్నించాలి, ప్రతిఘటించాలి, అవసరమైతే దానికోసం నువ్వు ఏదైనా చేయాలి. జస్ట్ అసెంబ్లీకి వెళ్ళి జస్ట్ మీరు అలా వాళ్ళు ఏదైనా ఆన్సర్ ఇవ్వకపోతే దాన్ని మీరు బాయ్కాట్ చేసి, లేకపోతే వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అవమానించినా బాయ్కాట్ చేసి రావచ్చు. కానీ కేవలం అలా చేయకుండా మేము అసలే రామంటే అది ఒక ప్రజాస్వామ్యంలోకి రాదు అన్నమాట. అదన్న. అంటే నిన్నటి నుంచి చూసిన అసెంబ్లీ వాతావరణం ఏదైతే ఉందో స్పీకర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీకు సమయం ఇస్తాము, మీకు మాట్లాడే అవకాశం ఇస్తాము, దయచేసి అసెంబ్లీకి రండి అని కూడా స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నేను భావించాను. కారణాలు ఏవైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు. వైసీపీ పార్టీ ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కేవలం వ్యక్తిగత కారణాల వల్ల ఆగిపోవడం వల్ల టోటల్ పార్టీకే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే అసెంబ్లీకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి అసెంబ్లీకి ఖచ్చితంగా రావాలి. ఏ ఎమ్మెల్యే అయినా సరే రావాల్సిన అవసరం ఉంటుంది, రాకపోవడం కూడా బాధాకరం. అదేవిధంగా ఈ ఏదైతే చర్చా కార్యక్రమంలో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతుంది ఏంటంటే, మాకు 40% ఓటింగ్ ఉంది కాబట్టి 40% సమయం అడుగుతున్నారు. 40% అంటే అసెంబ్లీ టోటల్ సమయంలో 40% ఓన్లీ వైసీపీకి ఇమ్మన్నారు. అది టెక్నికల్గా సాధ్యం కాదు. కానీ అసెంబ్లీలకు వచ్చి మీరు ఏమైనా అడిగే రైట్స్ మాత్రం వైసీపీ పార్టీకి ప్రధానంగా ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీకి వచ్చిన తర్వాత స్పీకర్ గారు కావచ్చు, లేకపోతే అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళని ఇరిటేట్ చేయొచ్చు, అవమానించవచ్చు. ఇవన్నీ సాధారణంగా జరిగే ప్రక్రియ. గతంలో ఉన్నప్పుడు జరిగాయి, ఇప్పుడున్న జరుగుతాయి, రేపు జరుగుతాయి.
వీళ్ళు ఆ విషయాన్ని గవర్నర్ గారికి చెప్పచ్చు, లేదా హైకోర్టులో కూడా పిటిషన్ వేయచ్చు. ఏదైతే ప్రజా సంబంధించిన ఏదైతే రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున ఫైల్ చేయొచ్చు. కానీ అసలు అసెంబ్లీకే రాకపోవడం అనేది చాలా మైనస్ పాయింట్. పార్టీకి కూడా అది మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంత ఇస్తేనే, సమయం ఇస్తేనే అధికార పార్టీతో సమానంగా మాకు సమయం కావాలి అనేది టెక్నికల్గా ఆల్రెడీ ఇప్పుడు నిన్న కొంతల రామకృష్ణ గారు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే 2-3 జనసేన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలే అధికార పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ప్రతిపక్ష బాధ్యత అనేది వైసీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడం వల్ల జనసేన పార్టీ ప్రతిపక్ష బాధ్యత తీసుకుందని అనిపిస్తుంది. కాబట్టి టెక్నికల్గా, ప్రాక్టికల్గా వెళ్ళకపోవడం చాలా నష్టం. కానీ వెళ్ళాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రజల్లో ఉన్న సమస్యల్ని అసెంబ్లీలో చెప్పడం, అంటే అధికార పార్టీని అడగడం. సో ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా యూరియా గురించి పెద్ద ఇష్యూ జరుగుతుంది. మరి దాని గురించి ఏమైనా అసెంబ్లీలో ప్రస్తావన రావచ్చా? అదే మండలిలో అయితే మాత్రం వైసీపీ పార్టీ చాలా బలంగా, అంటే మండలిలో కొంచెం బడ్జెట్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి మండలిలో కూడా అడుగుతున్నారు. అయితే ప్రధానంగా ఒక విషయం ఏంటంటే మనకి కేంద్ర బడ్జెట్ పెట్టేదేమో ఫిబ్రవరిలో పెడతారు. మనకి రాష్ట్ర అసెంబ్లీ పెట్టిందేమో మొన్న 24, అంటే ఫిబ్రవరి 24 పెట్టారు. ఒక రాష్ట్ర అసెంబ్లీ కూడా ఈసారి లేట్ అయింది. సుమారుగా 6 నెలల 24 రోజులు అయింది. అంటే 6 నెలలు మించి ఉండకూడదు. ఒక అసెంబ్లీకి ఇంకో అసెంబ్లీకి 6 నెలల గ్యాప్లోపే పెట్టాలి. ఒక సంవత్సర కాలానికి 3 సార్లు అసెంబ్లీ ఏర్పాటు చేయాలి. కానీ వీళ్ళు 6 నెలల గ్యాప్ పెరిగిపోయింది. ఇది కూడా లేట్ అయింది. ఇప్పుడు మనకి ఏదైతే మనకి వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు ప్రధానంగా మనకి ఏంటంటే ఇది రైతులకు సంబంధించిన ఇష్యూ ఉంది. ఏది ఖరీఫ్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూన్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జూన్లో 10 రోజులు అసెంబ్లీ పెడుతున్నారు. జూన్లో ఒక 5 రోజులు, ఇప్పుడు ఒక 5 రోజులు పెడితే ఈ 2 అంశాలు కలిసి వచ్చేవి. ఇప్పుడు రైతులందరూ యూరియా ఇష్యూ మీద ఆ కేంద్రం సమస్య పెట్టిందా, కేంద్రం సరైన సప్లై చేయలేకపోయిందా, లేకపోతే బయట ఆల్రెడీ దళారీ వ్యవస్థ ఎక్కువయ్యి ఈ యూరియా అనేది రైతులకు అందలేదా అనేది తర్వాత. కానీ ఈ వర్షాకాలం ఏదైతే ఉందో అది పోయింది కదా, రైతులు అయితే నష్టపోయారు కదా. అందుకని ఏమంటే కొన్ని రాష్ట్రాల్లో, కేరళలో కూడా ఇలా పెట్టారు. వర్షాకాలం మొదటి వారంలోనే అసెంబ్లీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఈ ఇంత లాంగ్ అంటే వర్షాకాలం అయిపోయినది పెట్టడం వల్ల ఏమవుతుందంటే రైతుల సమస్యలు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉండదు. కాబట్టి రేపు భవిష్యత్తులో అంటే వచ్చే సంవత్సరం అయినా సరే నేను అయ్యన్న పాత్ర గారికి నేను ప్రధానంగా కోరేది ఏంటంటే వర్షాకాలం మొదటి వారంలో అసెంబ్లీ ఏర్పాటు చేయండి. అప్పుడు ఏమైనా రైతుల సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు ఒక 5 రోజులు, ఇప్పుడు ఒక 5 రోజులు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. హాయ్ బ్రో. సో జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్ప అసెంబ్లీకి ఎప్పుడు రాలేదు. సో ఇప్పుడు రేపటి నుంచి వస్తానంటున్నారు. అది కూడా తను ఎంతసేపు మాట్లాడితే అంత టైం ఇస్తానే వస్తా అంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం? ఇది ఎలా ఉందంటే చిన్నపిల్లడు చాక్లెట్ వేస్తే ఇవ్వకపోతే ఎలా మారం చేస్తాడో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలా మారం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి. ఆయన నమ్ముకుని ఆయన చెప్తూ ఉంటారు కదా, నాకు 40% ఓట్ షేర్ ఉంది, 40% ఓట్ షేర్. మిమ్మల్ని నమ్ముకునే కదా ప్రజలు 40% జనాలు మీ తరపున ఉంది. మీరు 60% తరపున ఉన్న జనాల గురించి పక్కన పెట్టండి. కానీ మిమ్మల్ని నమ్ముకుని మీకు ఓటేసిన 40% జనాల కోసం, వాళ్ళ కష్టాల కోసం మీరు పోరాడాలి కదా. మీరు పోరాడాలంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు ఒక ఎమ్మెల్యేగా, నార్మల్ ఎమ్మెల్యేకి వెళ్ళి పోరాడచ్చు, ప్రశ్నించవచ్చు. ఎగ్జాంపుల్గా మనం పవన్ కళ్యాణ్ గురించి తీసుకుంటే ఆయనకు ఒక్క ఎమ్మెల్యే కూడా, ఆయన ఎమ్మెల్యే కాదు అసలు, అయినా సరే బయటకు వచ్చి సోషల్ మీడియా కావచ్చు, బయట జనాల్లోకి వచ్చి పోరాడారు కదా. అలా ఆయన బయటకు వచ్చి పోరాడినప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే హోదా ఉంది కదా, మీకు ఆల్రెడీ మీరు ఎక్స్-సీఎం ఉంది, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే హోదా ఉంది, వెళ్ళి పోరాడొచ్చు కదా, ప్రశ్నించవచ్చు కదా. ఇప్పుడు అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ కూడా తప్పులు చేస్తుంది కదా. ఆ తప్పులు చేసినప్పుడు ప్రశ్నించవలసిన హక్కు మీది ఉంది, బాధ్యత మీది కదా. ఇప్పుడు వాళ్ళ ప్రశ్నించేదాకా మీరు వెళ్ళకపోతే వాళ్ళకి ఏం చేసిన వాళ్ళదే అయిపోతుంది కదా. అంటే బాధ్యత కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి. ఇది తీసుకోకపోవడం చాలా పొరపాటు. ఇప్పుడు 40% ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి 40% టైం, అంటే అసెంబ్లీ మొత్తంలో 40% టైం అంతా కూడా మాకు ఇస్తే అప్పుడు మేము తీరిగ్గా జనాల గురించి, ప్రజల గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతామనే విధంగా జగన్ గారు మాట్లాడుతున్నారు. సో ఇది కరెక్ట్ పాయింట్ అంటారు? ఇది ఓట్ షేరింగ్ లేకపోతే సీట్ల గురించే కాదు కదా. ఇప్పుడు 40% షేర్ ఉంది, 40 మినిట్స్ వాళ్ళకే ఇచ్చేస్తే ఇంకా వాళ్ళకి 164 ఎమ్మెల్యేస్ ఉన్నారు, మరి వాళ్ళకి ఏమి ఇస్తారు? అలాగంటే ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మీకు 11 సీట్లు వచ్చాయి కదా, మీకు 11 నిమిషాలు ఇస్తానంటారు. మరి అప్పుడు ఏం ఆన్సర్ చేస్తారు ఆయన? అది కరెక్ట్ కాదు కదా. మీకు ఇచ్చిన, అంటే మనకి ఇచ్చిన టైంని 1 నిమిషం అయినా సరే మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది 1 నిమిషం కావచ్చు, 2 నిమిషాలు కావచ్చు. మీ ఇప్పుడు 1 నిమిషం ఇచ్చారనుకో, వాళ్ళు చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏమైందో దాని మీద మీరు పోరాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం చాలా మంచిది. ఎందుకంటే గతంలో ఓడిపోయిన వాడని కాదు, ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి కంపల్సరీ అసెంబ్లీకి రావటం, పులివెందుల కానీ
ఆయనకున్న పార్టీ పరంగా కానీ న్యాయం చేసిన వాడు అడుగుతాడు, అడగాలి. ఎందుకంటే అడిగే హక్కు ఆయనకు ఉంది. అంతేగాని పార్టీ పర్సెంట్ నాకు ఇవ్వండి లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాకి 18, 20, 21 స్థానాలు ఉండాలని అంటారు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. అలా అవద్దు తప్ప నువ్వు ప్రత్యేకించి అడగటం కరెక్ట్ కాదు. ఒకప్పుడు నువ్వేం ఇవ్వలేదు కదా, ఎవరికి నువ్వేం చేయలేదు కదా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడడానికి నాకు టైం ఇవ్వరు కాబట్టి నేను బయట ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల సమస్యల గురించి పోరాటం చేస్తున్నాను అంటున్నారు. సో మరి ఆయన వస్తే నిజంగానే టైం ఇవ్వరు అనుకోవచ్చు ఆయనకి? ఎందుకు ఎవరో ఇస్తారు, కాకపోతే ఈయన అడిగినంత కాకపోయినా కొంతవరకు ఇస్తారు. అడగాలి, ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగాలంటే ఆయన రావాలి, ఆయన అడగాలి. అంతేగాని బయట లేనిపోయిన వేస్ట్ ప్రచారాలు, వేస్ట్ తిరుగుళ్ళు, మిరపకాయ గోడాములు, పొగాకు గోడాములు, మామిడి పళ్ళు చుత్తాకని జనానికి తెలుస్తున్నాయి. ఒకప్పుడులాగా అమాయక ప్రజలు కాదు. ఆ మామిడి పళ్ళు అంట పోసుకుంటా పోవటాలు, లారీలు కాంట్రా తొక్కుంటా పోవటాలు అవన్నీ మనం చూసాం. ఎందుకంటే ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ అభిమానం ఉన్నా, కూటమి ప్రభుత్వం అభిమానం ఉన్నా, నేను ఉన్న వరకు నిజాయితీనే మాట్లాడతాను. నాకు ఇష్టం. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే దగ్గరుండి చూశాను. ఆయన నిజాయితీ ఆయనకి యాక్చువల్లీ ఇప్పుడు ఆయన శత్రువును కూడా ప్రేమిస్తాడు. శత్రు శేషం ఆయనకు ఉండదు. ఆయన మనస్సాక్షిగా ఆయన తిట్టిన మన చూడండి, ఆడెవడో తిట్టాడు, తిడితే కూడా వాడు ఏం చేయకండి, సమన్వయం పాటించండి, అతనికి ఏదో చేయాలి తప్ప అలా కొడతాలు గిడతాలు కరెక్ట్ కాదు. చట్టపరంగా వ్యవహరించే మనస్తత్వం. ఒకప్పుడు ఎలక్షన్ ముందు ఆయన ఎంత ఇదిగా రెవల్యూషన్ గా మాట్లాడాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేరే ఇంకొకడైతే, అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేదంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. ఇవాళ వాళ్ళు కాబట్టి ఉగుర్పు నేర్పు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, మంచి మానవత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆ స్టేట్ ఇవాళ సక్రమంగా నడుస్తుంది. సూపర్ 6, సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో 1.5 yearలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారు.